హలో ఆల్. సో నేను యూఎస్ఏ వచ్చా కదా, సో మా కస్టమర్స్ నన్ను డిన్నర్కి తీసుకుని వెళ్దామన్నారు. సో ఇక్కడ వీళ్ళు డిన్నర్ వచ్చేసి కొంచెం త్వరగా తినేస్తారనమాట, ఈవినింగ్ 6 కల్లా. సో వెళ్ళాము డిన్నర్కి. చల్లగా ఉంది కాబట్టి వేడిగా ఏదైనా తాగాలనిపించింది. సో వాళ్ళు వైన్ అవి ఇవి చెప్పుకున్నారు. వైన్ చెప్పుకున్న తర్వాత వాటర్ కూడా చెప్పారు వాళ్ళు. సో నేను కూడా వాటర్ చెప్పాను. చూడండి అమ్మ అయితే వాటర్ తీసుకొని వచ్చింది. ఆ వాటర్ గ్లాస్లో సగం ఇంత మొత్తం ఐస్ క్యూబ్స్ కింద వాటర్. నేను చూసి వాటర్ కాదేమో అది ఇంకేంటిదో అనుకున్నా, ఎందుకంటే జనరల్గా వాటర్లో అంత ఐస్ క్యూబ్స్ అంతా ఇంత చలిలో తాగుతారని నేను అనుకోలేదు. హాట్ వాటర్ కావాలి అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూసారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంత చలిలో కూడా వాటర్ అయినా కానీ ఇంకేదైనా డ్రింక్ అయినా కోల్డ్ కాఫీ తాగుతారు. వాటి ఇట్లా అన్నిట్లో ఇంత లేయర్ అనమాట, ఇంత లేయర్ ఆఫ్ ఐస్ క్యూబ్స్తోనే నిండిపోయి ఉంటాయి. మొత్తం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతారు. అసలు ఎలా తాగుతారో నాకైతే ఫుల్ ఆశ్చర్యం వేసింది అనమాట. నేను హాట్ వాటర్ తాగుతుంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు జలుబులైనా కానీ దగ్గులైనా కానీ అలాగే ఐస్ వాటర్ తాగుతారంటే, మనకేమో కొంచెం జలుబున్నా దగ్గున్నా కానీ మనము హాట్ వాటర్ తాగడం మనకు అలవాటు. మిగతా కంట్రీస్లో ఎవరు ఇలా తాగరనుకుంటా, ఓన్లీ అమెరికాలోనే ఇలా తాగుతారు. అది కోల్డ్ వాటర్ కూడా కాదు, చిల్డ్ వాటర్ అనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైందా అంటే మీరేమనుకుంటారు? వాళ్ళు ఎందుకు ఇంత చలిలో కూడా తాగాలనుకుంటున్నారో చెప్తారా మీరు?